అందరికీ శుభోదయం. నా వంటిల్లుకు స్వాగతం సుస్వాగతం. చూడండి, ఇలాంటి క్రీమీ టెక్స్చర్ ఉన్న కోయా లేక కోవాని ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఫుల్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే పూర్తిగా చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులోకి 1 లీటర్న్నర పాలనైతే నేను తీసుకున్నాను. మీరు ఇక్కడ గేదె పాలైనా ఆవు పాలైనా ఏదైనా మీరు వాడొచ్చు. రెండిటితో కూడా కోయా చాలా మంచిగా వస్తుంది. పాలని మాడకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కాని ఇక్కడ చెప్పబోతున్నాను. మీరు కడాయి పెట్టిన తర్వాత అందులోకి 1/2 గ్లాస్ వాటర్ని వేసిన తర్వాత పాలని యాడ్ చేయండి. అలా చేస్తే పాలు అనేటి మాడిపోకుండా ఉంటాయి. ముందుగా పాలని హై ఫ్లేమ్లోనే 1 పొంగు వచ్చే వరకు ఉంచాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలని కాచుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. పాలనైతే దగ్గరుండే ఈ ప్రాసెస్ని చేయాలి. మీరు పాలని ఒక చోట పెట్టి ఇంకో చోటుకెళ్ళి ఇంకో పని మాత్రం చేసుకోకూడదు. ఎందుకంటే పాలు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. చూడండి, ఇప్పుడు పాలు సగానికి వచ్చాయి. కాస్త పాల రంగు గోధుమ కలర్లో వచ్చేసింది. మీకు రంగు వైట్గా కావాలి అనుకుంటే మీరు ఒక చిటికెడు సోడాని వేసుకోవచ్చు. ఇప్పుడు పాలు అనేవి 1/4 స్టేజ్లోకి వచ్చేసాయి. ఇప్పుడు చూడండి, పాలలో నురుగు వచ్చేసింది కదా. ఈ స్టేజ్లో మాత్రం తప్పకుండా అక్కడే నిలబడి గరిటెతో కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ కోయాతో మనం ఎన్నో రకాల స్వీట్లను తయారు చేసుకోవచ్చు. గులాబ్ జామున్, కలాకండ్, పేడ, బర్ఫీ ఇలాంటి ఎన్నో రకాల స్వీట్లను మనం తయారు చేసుకోవచ్చు. ఇలా మనం పాలని తెచ్చుకొని ఇంట్లోనే కోయా తయారు చేసుకుంటే మనకు ఎలాంటి డౌట్ లేకుండా ఫ్రెష్గా తాజాగా కోయాను తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని మాత్రం మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. టైం మాత్రం 1 గంటన్నర పడుతుంది, కానీ రిజల్ట్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది. టెక్స్చర్ చూడండి ఎంత బాగా వస్తుందో. క్రీమీ అండ్ సాఫ్ట్ కోయా చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు దగ్గర పడే ప్రాసెస్ మొదలైందండి. అందుకే చాలా జాగ్రత్తగా గరిటెతో కలుపుతూనే ఉండాలి. కంటిన్యూస్గా కలపాలి. 1 నిమిషం కూడా ఇక్కడ ఆగకూడదు. మనము సొంతంగా ఇలాంటి డిషెస్ తయారు చేస్తే ఆ ఆనందమే పైగా హైజీనిక్ కూడా ఉంటుంది. బయట మార్కెట్ నుంచి తెస్తే అది ఎలా ఉంటుందో, ఎంత కల్తీ ఉందో ఏంటో అనే భయం లేకుండా మనం ఇంట్లోనే చక్కగా ఇలాంటి కోయాను తయారు చేసుకొని రకరకాల స్వీట్ డిష్లని చేసుకోవచ్చు. చూడండి, కోయా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంతవరకే కుక్ చేయండి. ఇంతకంటే ఎక్కువ మీరు కుక్ చేయకూడదు. ఎందుకంటే అది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇంతవరకే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు మీరు స్టవ్ని ఆఫ్ చేసేయండి. స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వండి. ఈ కోయాని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి 1 నుంచి 2 మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, కోవా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. నేనైతే ఈ కోయాతో గులాబ్ జామున్ చేయాలి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ రెసిపీ నేను గులాబ్ జామున్ చేయబోతున్నాను. ఇప్పుడైతే ఈ కోయాని 1 గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ my channel and support me. Thank you.